మిస్ ఇండియా బ్యూటీ పేజెంట్ మన శశిరేఖ గారు మనతో ఉన్నారు. షీఈ్ ద ట్రాన్స్జెండర్ అయినా కూడా బ్యూటీ కాంటెస్ట్ లో విన్ అవ్వడం జరిగింది. 16 ఏళ్ల అమ్మాయి లాగానే ఉంది తను. ఒకసారి చూపెడతాను చూడండి, ఒకటి చేసుకుందామా. ఈ అందంతో ఎంతమంది అబ్బాయిలను పడేశారు. ఎంతమంది అబ్బాయి మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? వైట్ గా ఉన్న అబ్బాయిల కంటే చామంచాయిగా ఉన్న అబ్బాయిలు అంటే చాలా ఇష్టం. అయ్యో మళ్ళీ మేము వైట్గా వద్దాం వద్దా? సార్ నేను మా అత్త నన్ను మేకప్ చేసి డ్రెస్సెస్ వేసింది. మా అమ్మ ఇంటికి వెళ్ళి పుల్లు కొట్టి డ్రీమ్ బాయ్ ఎవరు హీరోస్ లో? ఐ లవ్ యూ సందీప్ కిషన్ గారు, మీరు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఒక్కసారి అయితే నేను మిమ్మల్ని మీట్ అయ్యి గట్టిగా హక్ చేసుకోవాలని ఉంది. సో వన్ సైడ్ లవ్ అనమాట. సో నేను అబ్బాయిని లవ్ చేశాను. ఆ అబ్బాయికి ఇప్పటికీ ఆ అబ్బాయి నుంచి నాకు రెస్పాన్స్ లేదు. చాలా మమ్మీ డాడీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా స్ట్రగల్స్. నా ఫ్రెండ్స్ వీడు చెడ్డగాడు, వీడు 0.5. మా మేడం కూడా నేను ట్రాన్స్ అని తెలిసిన తర్వాత కూడా మా మేడం ఏ ఊరుకో ఎందుకు చెప్పుకుంటా, నువ్వు అమ్మాయి కంటే అందంగా ఉన్నావు, నిన్ను చూస్తుంటే నాకే కొంచెం ఇది వస్తుంది. చాలా మంది చాలా రకాలుగా ఎవరి స్కిల్స్ వాళ్ళకి ఉంటాయి కదా. సో ఈ మధ్య నేను గెలుస్తానులే అన్న ఉండే. అంటే విన్నర్ గా మిమ్మల్ని ప్రకటించినప్పుడు, శశిరేఖని విన్నర్ గా ప్రకటించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా లైఫ్ లో హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉందంటే మిస్ ఇండియా అదే చెప్పుకుంటా. ఎవరైనా లవర్స్ ఉన్నారా మీకు? బాయ్ ఫ్రెండ్ ప్రెసెంట్ అయితే ఇండస్ట్రీలో ఎవరైనా ప్రపోజ్ చేయడం జరిగిందా? అమ్మాయి అనుకున్న తర్వాత మీరు ట్రాన్స్ అని ఏం నచ్చుతుంది విజయ్ దేవరకొండలో? ఆ బాడీ ఫిట్నెస్, రొమాంటిక్ ఉంటారు, హెయిర్ స్టైల్. తట్టుకోలేకపోతున్నా పెయిన్స్. అమ్మ లేదు, నాన్న లేరు, ఎవరు లేరు కమ్యూనిటీలో. నా ఫ్రెండ్ ఒక్కతే నన్ను చూసుకుంది, ఇంకెవరు లేరు, నాకు ఎవరు సపోర్ట్ లేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, మిస్ ఇండియా బ్యూటీ పేజెంట్ మన శశిరేఖ గారు మనతో ఉన్నారు. షీఈ్ ద ట్రాన్స్జెండర్ అయినా కూడా బ్యూటీ కాంటెస్ట్ లో విన్ అవ్వడం జరిగింది. ఆయన తనను చూస్తే మాత్రం ట్రాన్స్ అనేదే ఎక్కడ కూడా కనిపిస్తలేదు. చక్కగా తెలుగు 16 ఏళ్ల అమ్మాయి లాగానే ఉంది తను. ఒకసారి చూపెడతాను చూడండి, ఒక లుక్ వేసుకుందామా. హాయ్. హలో, హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అసలు ఎక్కడ కూడా ట్రాన్స్ అమ్మాయి లాగా లేనే లేరు మీరు. చక్కగా అమ్మాయి లాగానే ఉన్నారు. ఓకే, ట్రాన్స్ అనేది అసలు కాదు మీకు. అందరూ అలానే చెప్తుంటారు. అంటే కొంచెం మెయింటెనెన్స్ చేసి నాకు ఫస్ట్ నుంచి కొంచెం ఇండస్ట్రీ అంటే కొంచెం ఇష్టం. ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ అవ్వాలని. సో మెయింటెనెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. గ్లోయింగ్నెస్, మెయింటెనెన్స్ అనేది. సో ఫస్ట్ నుంచి అలా అందంగా ఉండాలని మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నా. అవునా? ఓకే. అంటే మనం అన్నం తినేటప్పుడు ఏమైనా చిక్స్ ఇక్కడ అంతా జామ్ అవుతాయి కదా, మీకేమో అప్పుడే చిక్స్ ఇక్కడ జామ్ అయినాయింది. ఏమైనా పెట్టుకున్నారా చిక్స్ దగ్గర? నాకు బిఫోర్ నుంచి సో ఇలా స్మైల్ చేస్తుంటే ఇలా చిక్స్ వచ్చేసినట్టే ఉంటాయి. ఫస్ట్ నుంచి అది నార్మల్ గా ఉన్నా నేను అలానే వచ్చేస్తాయి నాకు. ఓకే, ఈ అందానికి రహస్యం ఏంటిది? మీ అందానికి నా అందానికి రహస్యం ఏం లేదు, ఓన్లీ జస్ట్ సెటాఫిల్ బాడీ లోషన్ అంటే యూజ్ చేస్తా. బాడీ లోషన్, ఓకే. సెటాఫిల్ ఫేస్ వాష్, అంతే. ఓకే, ఈ అందంతో ఎంతమంది అబ్బాయిలను పడేశారు? ఎంతమంది అబ్బాయిలు నాకు తెలీదు. నీకు తెలియదు ఎంతమంది పడిపోయారు? ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మళ్ళీ? ఎన్ని ప్రపోజల్స్ రేర్ అండి. ఇంత చక్కని అమ్మాయిని ఎవరు వదులుకుంటారు? చాలా వచ్చాయి. సో చాలా అంటే చాలా వచ్చాయి, కానీ నేను అంత లైట్ తీసుకునేది. మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? నాకు ఎలాంటి అబ్బాయి కావాలా? ఏదైనా హ్యాండ్సమ్ గా, నాకు కొంచెం వైట్ గా ఉన్న అబ్బాయిల కంటే చామంచాయిగా ఉన్న అబ్బాయిలు అంటే చాలా ఇష్టం. అయ్యో మళ్ళీ మేము వైట్ వద్దాం వద్దా? కొంచెం చామంచాయ్ బ్లాక్, సో క్యూట్ గా, హ్యాండ్సమ్ గా. ఓకే, సో నేను ఎన్ని కొట్టినా వాడు పడి ఉండేటట్టు. ఓహో, ఎక్కడ కొడతారు ఫస్ట్ అది చెప్పండి. ఎక్కడ కొడతాము అయితే జస్ట్ నాకు చీజ్ పైన, సో ఇక్కడ షోల్డర్ పైన. ఓకే, అక్కడనే కొడతారు, ఇంకెక్కడ కొట్టారు? ఇంకెక్కడ వద్దు. ఓకే, మీ డ్రీమ్ బాయ్ అంటే మీ డ్రీమ్ బాయ్ ఎవరు హీరోస్ లో? హీరోస్ లో సందీప్ కిషన్. కళలోకి వస్తుంటాడా మళ్ళీ? వస్తాడా? ఏం చేస్తాడు వచ్చి కళలో? ఏం చేస్తారు, ఏం చేయరు. నేనే అతని దగ్గరికి మీట్ అయితే బాగుంది అనిపిస్తుంది సందీప్ కిషన్ ని. ఓకే, సో ఒక విధంగా టాలీవుడ్ లో నా క్రష్. అంటే పెద్ద పెద్ద హీరోలు అనుకో, సో మనం మీట్ అయ్యేటప్పుడు జస్ట్ 1 minute హాయ్ అంటే హాయ్ చెప్తారు. బాయ్. పెద్ద పెద్ద హీరోస్, అల్లు అర్జున్ సార్, ఎన్టీఆర్ సార్, ప్రభాస్ సార్, అటువంటి. సో సందీప్ కిషన్ అంటే కొంచెం యంగ్ లో ఉంటారు కదా, ఇంకా కొంచెం పెళ్లి కాలేదు.
సో సందీప్ కిషన్ చాలా హ్యాండ్సమ్. ఫాలో అవుతుంటారా మూవీస్? ఓకే. క్రష్ ఎవరు మళ్ళీ మీకు? సందీప్ కిషన్ గారి క్రష్? ఓకే. డేట్ తో వెళ్ళాలంటే ఎవరితో వెళ్తారు? ఏ హీరోతో వెళ్ళాలనుకుంటున్నారు డేట్? సందీప్ కిషన్ గారితో. ఒకసారి సందీప్ కిషన్ గారికి ప్రపోజ్ చేయండి. ఐ లవ్ యూ సందీప్ కిషన్ గారు, మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఒక్కసారి అయితే నేను మిమ్మల్ని మీట్ అయ్యి గట్టిగా హక్ చేసుకోవాలని ఉంది. సో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, చిన్నది, ఒక క్యాజువల్ ఇలా హక్ చేసేసుకుంటా. ఓకే. అప్పుడు ఈ కథ మీరు ఇక ఎంత చెప్పేటప్పుడు ఎంత బ్లష్ అవుతున్నారు తెలుసా మీ ఫేస్, సందీప్ కిషన్ అనే పేరు చెప్తుంటే. ఓకే, కమ్ టు యువర్ లైఫ్. అంటే ట్రాన్స్జెండర్ అనే లైఫ్ చాలా బాధాకరం, స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా బాధ ఉంటుంది. మీరు ట్రాన్స్ అనే అంటే నేను అమ్మాయిగా ఉన్నానని మీకు ఎప్పుడు తెలిసింది? నేను అమ్మాయిగా ఉన్నానని 5th క్లాస్లో నాకు తెలుసు. ఓకే. 5thలో నేను ఒక అమ్మాయిని అనే ఫీల్ వచ్చాను. చిన్నప్పటి నుంచి మాది ఒక విజయనగరంలో రఘుమండ్ అనే ఒక గ్రామం. ఓకే. సో నేను చిన్నప్పుడు బుడ్డి ఫ్రెండ్ నా శ్రావణి, భవాని వాళ్ళతో టైం స్పెండ్ చేసేదాన్ని. సో శ్రావణితో చిన్నప్పటి నుంచి నేను 5th క్లాస్ వరకు, తను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వరకు శ్రావణి నా దోస్త్ కాబట్టి నేను అమ్మాయితో ఉండి, సో నేను తిరిగే కొద్దీ చేసే కొద్దీ నా పనులు, నా బిహేవియర్ మొత్తం అమ్మాయిలాగా చేంజ్ అవ్వడంలో నేను ఒక అమ్మాయిని అబ్బాయిని కాదు అనే అప్పుడు ఫీలింగ్స్ ద్వారా నేను తెలుసుకున్నా. సో అలా అలా నేను ఒక అమ్మాయినే అనుకుని వచ్చేదాన్ని, కానీ అబ్బాయి బిహేవియర్ నాలో ఎక్కడే కనిపించలే. సో ఫైనలీ నేను ఒక అమ్మాయిని అయితే బాగుండే, నాకు నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది. అమ్మాయి డ్రెస్సెస్ వేసుకునేవారా చిన్నప్పుడు? వేసుకునేదాన్ని. ఇంట్లో ఎవరి బట్టలు మీ ఫ్రెండ్ లేకుంటే కొనుక్కునేవారా? వేసుకునేదాన్ని. ఇంట్లో ఫస్ట్ టైం నేను మక్క వేసుకున్నా. మా గల్లీలో మా అత్త రావణ్ బాప అనే అదే మా అత్త ఉండేది గల్లీలో. మా అక్కలు, మా పిన్నలు, మా మమ్మీ సారీస్ కట్టుకునేదాన్ని. కట్టుకునేటప్పుడు మీ పేరెంట్స్ ఏమనకపోయారు? మా మమ్మీ చూసేది కాదు. ఒకసారి నేను మా అత్త నన్ను మేకప్ చేసి డ్రెస్సెస్ వేసింది మా రవణత్త. సో అప్పుడు నేను గల్లీ మొత్తం తిరిగేసాను డ్రెస్సెస్. సో మా మమ్మీ ఇంటికి వెళ్ళి ఫుల్ కొట్టి తిట్టి. నాది 8th and 9th. ఆ ఏజ్ లో మీరు బట్టలు వేసుకున్నట్టు కొడతారు చిన్నపిల్లలంటే? చిన్నపిల్లని కదా, సో నువ్వు అబ్బాయిలా ఉండాలి, అమ్మాయిలా కాకుండా అలా ఇలా. ఓకే. అంటే అమ్మాయి అంటే ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి మీలో? ఒక అబ్బాయితో హక్ చేసుకున్నా, ఒక రొమాన్స్ చేసుకున్నా. సో అలా ఒక అమ్మాయికి ఎలా ఫీలింగ్స్ ఉంటాయో ఒక సేమ్ అబ్బాయి. సో నాకు కూడా అలానే. ఓకే. మీకు అప్పట్లోనే అబ్బాయిలను చూస్తే ఫీలింగ్స్ వచ్చేది అనమాట. ఓకే. ఫస్ట్ ఏ అబ్బాయిని చూసారు మీరు ఫీలింగ్ వచ్చింది? ఫస్ట్ ఏ అబ్బాయి అంటే ఒక అబ్బాయి. ఓకే. ఒక అబ్బాయి. సో ఆ అబ్బాయిని బిఫోర్ నేను క్రష్ గా పెట్టుకున్నా. సో 1 side లవ్ అనమాట. సో నేను అబ్బాయిని లవ్ చేశాను. ఆ అబ్బాయికి ఇప్పటికీ నా అబ్బాయి నుంచి నాకు రెస్పాన్స్ లేదు. అంటే జస్ట్ మాట్లాడతాడు, నాకైతే హ్యాండ్సమ్ గా ఉంటాడు. సో బయట వాళ్ళకి ఎలా ఉంటాడో తెలియదు కదా. ఇప్పటికి కాంటాక్ట్ లో ఉన్నాడా? ఉన్నారు కానీ మాట్లాడాడు. మీరు ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ చేశాను, బిఫోర్ చేశాను, ఆఫ్టర్ కూడా చేశా. సో అంత లేదు. అంటే నాది 1 side లవ్ కదా, సో అంత ఏం లేదు. ఓకే. అండ్ ఇంతకు ముందు అంటే మీరు బాయ్ గా ఉన్నప్పుడు ఎవరితోనైనా పార్టిసిపేట్ చేయడం జరిగిందా ఫన్ అంటే సెక్స్ లో ఏమైనా పార్టిసిపేట్ చేయడం జరిగిందా? లేదు. బాయ్ గా ఉన్నప్పుడు ఎవరు కూడా మిమ్మల్ని అంటే ఆడక్క అమ్మాయి లాగా ఉన్నదని ఎవరైనా టీజ్ చేసి మిమ్మల్ని, అంటే కొంతమంది అలాంటి ఉన్న వాళ్ళని కూడా కోరికలు తీర్చుకుంటుంటారు, అలా మీతో ఎవరైనా బిహేవ్ చేశారా? లేదు. నేను ఇంటర్ అయ్యే వరకు, సో నేను మా పేరెంట్స్, కాలేజ్, ఇల్లు, సో నాకు ఈ ప్రపంచమే తెలుసు. బయట అబ్బాయితో 1 day కూడా నేను బయటికి వెళ్ళాలి. ఒకవేళ షాపింగ్ కావాలంటే ఇంట్లో వాళ్ళే తెచ్చి బట్టలు ఇచ్చేసేటోళ్ళు, మా అన్నయ్య, బాబాయ్ వాళ్ళు షాపింగ్కి వెళ్ళి తెచ్చి ఇచ్చేసేటోళ్ళు, కానీ నన్ను మొట్ట తీసుకెళ్లేటోళ్ళు కాదు ఎక్కడికి. వాళ్ళే తిరిగేటోళ్ళు. ఇంక నేను అలా ఇంట్లోనే ఉండేదాన్ని. సో చాలా మమ్మీ డాడీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, చాలా స్ట్రగుల్స్ చేసి, అవమానాలు పడి నా వల్లన. ఇంకా నా ఫ్రెండ్స్, వీడు చెక్కగాడు, వీడు 0.5 ఇలా అలా అని చాలా అమ్మని నాన్నని చాలా అవమానాలు పడి, మా విలేజ్ పీపుల్స్ అయినా, మా రిలేటివ్స్ అయినా, వీళ్ళ కొడుకు ఇలా అంటాడు అంటే అలాంటాడు. ఒక మమ్మీ డాడీకి చాలా బాధ అనిపిస్తుంది కదా. సో మా మమ్మీ డాడీ చాలా స్ట్రగుల్స్ పడ్డారు నా వల్ల. మీరు ఎంతమంది? మేము ముగ్గురు. మీరు అక్క, అన్నయ్య, నేనే. 2 అబ్బాయిలు 1 అమ్మాయి అన్నమాట. ఇప్పుడు 2 అమ్మాయిలు అయ్యారు. అన్నయ్య ఏమనేటోడు? అన్నయ్య చాలా గిల్టీ ఫీల్ అవుతుంటారు కదా. మా అన్నయ్య ఒక రోజు నా ఫ్రెండ్స్ నన్ను ఇలా వెళ్తుంటే, నా ఫ్రెండ్స్ మీ తమ్ముడు ఇలా అయిపోయాడంట అని మా అన్నయ్యని కూడా అన్నారంట. సో మా అక్క, సో ఫస్ట్ అందరూ అలానే, మా ఫ్యామిలీ కూడా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నువ్వెందుకు ఇలా అవుతున్నావు, అది ఇది అని చెప్పి అనేటోళ్ళు.
సో ఇంకా తర్వాత అలా అలా కంటిన్యూ అయిపోయింది. అంటే మీరు ఎప్పుడు చేంజ్ అయ్యారు? ట్రాన్స్కి ఎప్పుడు మారారు? ఏ ఇయర్లో? 2022 నవంబర్ 19. 22 అంటే 3 ఇయర్సే. 3 ఇయర్స్ అవుతుంది. మీ ఏజ్ ఎంత అప్పుడు? అప్పుడు నాది 18. టీనేజ్ లోనే అయ్యారు మీరు. టీనేజ్ ఓకే. లోనే అంటే ట్రాన్స్ గా మారాలంటే ఒక మరో జన్మ ఎత్తడం అనమాట. అక్కడ ఏమైనా జరగవచ్చు, ప్రాణాలు ఉండొచ్చు, ప్రాణాలు కోల్పోవచ్చు కదా. ఈ గట్స్ తీసుకునేటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? ఎవరితోని మీరు అంటే బాధ్యత తీసుకోబడ్డారు? కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది ఫస్ట్. ఓకే. సో ఆపరేషన్ చేసుకోవాలంటే మన ఫ్యామిలీ కన్నా రిలేటివ్స్ కన్నా సో ఇలా జెండర్ చేంజ్ అనేది కమ్యూనిటీకి బాగా తెలుసు. ఓకే. సో కమ్యూనిటీ వాళ్ళు తీసుకొని వెళ్ళి సర్జరీ చేయించి తీసుకొని వచ్చారు. బా ఎక్కడికి వెళ్ళారు సర్జరీ? చెన్నైలో చేయించుకున్నాను. చెన్నైలో చెప్పచ్చు. చాలా మంది బాంబేకి వెళ్తుంటారు కదా. చాలా దిక్కులు అవుతుంది ఇప్పుడు ఆపరేషన్ అనేది. ఓకే. సో నేనైతే చెన్నైకి వెళ్ళా. ఓకే. ఇది మీ సర్జరీ అయిన తర్వాత 40 days ఏమో మురిగి మాతకు పూజ చేస్తారు, బయటికి కూడా రారట కదా, చాలా నరకం ఉంటుంది కదా. 40 days 45 days 45 days ఎలాంటి నరకం చూశారు? నా లైఫ్లో అయితే చాలా అంటే చాలా నరకం చూసాను నేనైతే. ఎందుకంటే నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు కమ్యూనిటీలో. నా ఫ్రెండ్ ఒకే ఒక అమ్మాయి నాకు బాగా సపోర్ట్ చేసే. సో నేను ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు ఆ అమ్మాయి ఒక్కతే వచ్చింది. నన్ను A to Z ఒక చిన్న పిల్ల లెక్క నాది వాష్రూమ్ అనగా ఏమనగా టాయిలెట్ అనగా నాకు తినిపించడం, నా పెయిన్స్. సో నాకు 20 days ఆ అమ్మాయి బెడ్ కిందకి దిగలేని సిచ్యువేషన్స్ కాబట్టి మొత్తం A to Z ఆ అమ్మాయి ఒక్కతే చేస్తుంది. మొత్తం నా కింద ఎవ్వరు లేరు, ఎవరి సపోర్ట్ లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా. నాతో ఆ అమ్మాయి ఒక్కతే ఉంది, ఆ అమ్మాయికి కూడా ఎవరి సపోర్ట్ లేదు. సో ఆ అమ్మాయి ఒక్కతే నన్ను చూసుకుంది. మొత్తం 20 days తినిపించడం, డాక్టర్స్ తీసుకొచ్చి ఇంజెక్షన్స్ చేపించడం, మొత్తం బెడ్ మీద 20 days అట్టనే చేపించింది. ఓకే. తను ట్రాన్సేనా? తను కూడా ట్రాన్సేనా? తను కూడా ట్రాన్స్. తనకు బాగా తెలుసు కాబట్టి మీకు సపోర్ట్ చేసింది. తను కూడా ఎంత ఒక అమ్మాయి నాకు బాగా సపోర్ట్ చేసింది. ఇంకొక ఫ్రెండ్ ఉంది. సో తను కూడా అప్పుడప్పుడు నాకు తీసుకురావడం, తినిపించడం, ఫుడ్ సెండ్ చేయడం గట్రా చేశారు వాళ్ళిద్దరే. ఓకే. అంటే మీరు చేంజ్ అవుతున్నారని ఇంట్లో చెప్పేసి వచ్చారా? ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేశారా? లేదు, ఇంట్లో వాళ్ళు నాకు ఫస్ట్ నుండి సపోర్ట్ లేదు. మా ఫ్యామిలీ అనగా రిలేటివ్స్ అనగా ఎవరు సపోర్ట్ లేరు. ఒక్కదాన్నే హైదరాబాద్ వచ్చేసి సో ఇంకా అలానే సినీ ఫీల్డ్లో కంటిన్యూ చేస్తూ నేను కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేంజ్ అవ్వడానికి ఎంత మనీ అవుతుందంటే వాళ్ళు ఇలా కమ్యూనిటీలో ఉంటే ఇలా చేపిస్తారు, ఎంత మనీ అవుతుంది, ఇలా చూసుకుంటారు. బయట రిలేటివ్స్ చూసుకోలేరు కదా, వాళ్ళకి ఏం చేయాలి ప్రాసెస్ తెలియదు కదా అని చెప్తే నేను కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్స్ని, మా మమ్మీని వాళ్ళని తీసుకొని వెళ్ళి చేపించుకొని వచ్చాను. ఓకే. ఎంత ఖర్చు వచ్చింది? దగ్గర ఒక 5 lakhs అవుతుంది మొత్తం చేంజ్ ఫీమేల్గా చేంజ్ అవ్వాలంటే. ఓకే. కానీ చాలా ప్రాబ్లం. ఎన్ని రోజులు ప్రాబ్లం భరించారు మీరు? గట్టి నరకం అయితే ఆపరేషన్ అయిన ఫస్ట్ డే నుండి ఒక 10-15 days వరకు మనకి పైప్స్ ఉంటాయి కాబట్టి సో చాలా నరకం అంటే చాలా నరకం. నేనైతే ఆపరేషన్ అయిపోయిన తర్వాత వచ్చినప్పటి నుండే చాలా అంటే చాలా ఉండలేకపోయినా, చిన్న ఏజ్లో అయిపోయాను, తట్టుకోలేకపోతున్నా పెయిన్స్. నేను కార్లో వచ్చాను, అక్కడ నుంచి దూకేయాలి, చచ్చిపోవాలి, ఎందుకు ఈ జన్మ అనిపించింది. అంత ప్రాబ్లం ఫేస్ చేసుకుంటూ ఇలా ఫీమేల్ అయిపోయినా చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసి చాలా బాధ. అప్పుడు పేరెంట్స్ గుర్తొస్తారు కదా, అమ్మ లేదు, నాన్న లేరు, ఎవరు లేరు కమ్యూనిటీలో. నా ఫ్రెండ్ ఒక్కతే నన్ను చూసుకుంది, ఇంకెవరు లేరు, నాకు ఎవరు సపోర్ట్ లేదు. ఒక్కదాన్ని నేను ఇలా ఫీమేల్ అయ్యి తర్వాత కమ్యూనిటీ దగ్గర ఉండి కొన్ని డేస్ వాళ్ళు కొంచెం ఫీమేల్ అయిన తర్వాత కొంచెం ఇచ్చేసారు. అప్పుడు నాకు సపోర్ట్ వచ్చింది. నా ఆపరేషన్లో నన్ను ఒక అమ్మాయి తప్ప ఎవరు చూసుకోలేదు. 20 days అమ్మాయి చూసుకుంది. తర్వాత అమ్మాయికి కూడా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసింది, చేయలేకపోతుంది. సో 20 days మళ్ళీ నేను పంజాగుట్లో రిలేటివ్స్ ఉంటే 20 days వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినా. రిలేటివ్స్ రానిచ్చారా మళ్ళీ మీకు? మా అత్తయ్య ఇక్కడ పంజాగుట్లో అత్తయ్య అనే రిలేటివ్స్ ఉన్నారు. అత్తయ్య చూసుకుంది 20 days కూడా మంచిగా. ఓకే. బాధపడకండి. ఇప్పుడు ఎవరు లేరా? ఇప్పుడు మమ్మీ వాళ్ళ డాడీ ఎవరు సపోర్ట్ చేయరా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే అందరూ సపోర్ట్, మా విలేజ్ నుంచి మంచి సపోర్ట్ ఉంది, మా పేరెంట్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంది.
సో చాలా సపోర్ట్ ఉంది. ఇప్పుడు నాకు మంచి సపోర్ట్ వస్తున్నారు. కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. మంచి కమ్యూనిటీలో కూడా అత్తయ్య అని, గురు అది అమ్మ, సో వాళ్ళు కూడా మంచి సపోర్ట్. ఎక్కడికైనా వెళ్తుందంటే మంచిగా వెళ్ళిరా, నువ్వు మంచి సక్సెస్ అవ్వాలి, చిన్న పిల్లవు కదా, మంచి సక్సెస్ కొట్టు, కమ్యూనిటీకి మంచి పేరు తెచ్చు, మీ విలేజ్కి నీకు మీ అమ్మ మీ డాడీకి మంచి పేరు తెచ్చు. ఎందుకంటే మమ్మీ డాడీ చిన్నప్పటి నుంచి నా నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చాలా అవమానాలు పడి ఉన్నారు కాబట్టి, సో మమ్మీ డాడీకి మా విలేజ్కి మంచి పేరు తేవాలని నాకు ఉంది. అంటే ఇప్పుడు చేంజ్ అయిన తర్వాత, మీ ట్రాన్స్గా మారిన తర్వాత మీ ఊరికి వెళ్ళారా, మీ ఇంటికి వెళ్ళారా? రీసెంట్ గా వెళ్ళొచ్చాను. అంటే విన్ అయిన తర్వాత వెళ్ళారా? విన్ అయిన తర్వాతనే వెళ్ళాను. ఎన్ని సంవత్సరాల తర్వాత? అంటే ఇంతకుముందు వెళ్ళలేదా? ఫస్ట్ నుంచి వెళ్తూ వస్తూ ఆపరేషన్ అయిన తర్వాత మా అన్నయ్య మ్యారేజ్ కి వెకేషన్ కి వెళ్ళాను. పిలిచారా మ్యారేజ్ కి? పిలిచారు, వెళ్ళేసి వచ్చేసాను. తర్వాత మిస్ ఇండియా అయిన తర్వాత కూడా వెళ్ళా రీసెంట్ గా. అంటే మ్యారేజ్ కి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీకి కొంచెం ప్రాబ్లం లేకుండా, అరే మనవాడే కదా అని కొంచెం రక్త సంబంధం ఉంటది కానీ అంటే అక్కడ వచ్చిన రిలేటివ్స్ కానీ ఫంక్షన్ కి వచ్చిన అతిథులు ఎవరైతే ఉన్నారో కామెంట్స్ ఏమైనా చేశారా? కామెంట్స్ అనేవి అది విలేజెస్ కదా, అవును. సో చాలా అంటారు, చాలా అంటే చాలా కామెంట్స్ గా అవమానం. అరే వీళ్ళ కొడుకు ఇటువంటి అంటే అటువంటి, విలేజ్ లో అన్ని కామన్. సో వాళ్ళు ఏంటంటే చాలా హట్ అయిపోతారు, మా డాడీ అనగా మమ్మీ అనగా. సో ఎవరికైనా ఒక వీళ్ళ కొడుకు ఇటువంటి అంటే బాధ అనిపిస్తుంది కదా. సో మా మమ్మీ డాడీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు నా నుంచి. ఓకే. అండ్ ట్రాన్స్గా మారిన తర్వాత మీరు అసలు యాక్చువల్లీ అమ్మాయిలాగానే ఉన్నారు, అసలు అబ్బాయిలాగా ఎలా ఉన్నారో మాకు తెలియదు అసలు. అంటే ఇవి షేవింగ్ ఇవన్నీ ఎలా, మొత్తం ఇంజెక్షన్స్ తీసుకుంటారా ఏంటి దానికి? లేజర్ తీసుకుంటామండి. ఓకే. పర్మనెంట్ లేజర్ తీసుకుంటే మనకి క్లోజ్ అయిపోతుంది, హెయిర్ అనేది రాదు. సో ఆపరేషన్ అయిన తర్వాత మొత్తం బెడ్ పైన 45 days ఉంటాం కదా. సో బిఫోర్ బాయ్ గా ఉన్న బ్లడ్ అంతా పోయి ఫీమేల్ తినేది మొత్తం ఫీమేల్ బ్లడ్ వచ్చి హార్మోన్స్ చేంజెస్, ఇంకా మొత్తం రూపురేఖనగా మంచి అమ్మాయి లెక్క రావడం. సో 45 days మురిగి మాత్రం తలుచుకొని ఉంటాం కదా. సో మంచిగా అమ్మాయి లెక్క అయితే అవ్వాలి అనేసి కోరుకుని ఉంటాము. అంటే బాయ్ బ్లడ్ అంతా వెళ్ళేసి అమ్మాయి ఫీమేల్ బ్లడ్ వస్తుంది, అలా హెయిర్ కట్ అయ్యి హార్మోన్స్ చేంజెస్ వస్తాయి కొంచెం ఫీమేల్ లెక్క. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇది ట్రాన్స్ అయిన తర్వాత ఇండస్ట్రీలో కూడా ట్రై చేస్తున్నా అన్నారు కదా, అంటే ఇండస్ట్రీలో అంటే మీ పేరు ముందర ట్రాన్స్ అని అట్లా రాసుకుంటారా, లేకుంటే అమ్మాయి ఫీమేల్ మేల్ దగ్గరనే రాసుకుంటారా? నేను చాలా ఇయర్స్ బిఫోర్ బాయ్ నుంచి 4 years నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నా. ఫస్ట్ నేను జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళా, జూనియర్ ఆర్టిస్ట్ గా బాయ్ గా జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళా. సో ఇలా ట్రాన్స్ అయిన తర్వాత కూడా జూనియర్, అప్పుడు ఆర్టిస్ట్ అసిస్టెంట్ గా, మేకప్ అసిస్టెంట్ గా వెళ్తున్నా. ఓకే. సో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ మహతి మేడంకి నేను పర్సనల్ అసిస్టెంట్ని మేడంది. సో ఆపరేషన్ అయిన తర్వాత కూడా నేను మేడంకి అసిస్టెంట్గానే వెళ్ళా. ఒక ఆర్టిస్ట్ అవ్వాలనే ఉంది 4 years నుంచి, కానీ నాకు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు. ఇప్పటికీ నాకు సపోర్ట్ చేసే ఒక్క పర్సన్ కూడా లేరు. నువ్వు ముందుకు వెళ్ళాలి. సో నేను 4 years నుంచి ఇండస్ట్రీలో కష్టపడుతున్నాను, కానీ సపోర్ట్ అనేది వస్తలేదు, ఛాన్సెస్ వస్తలేదు. సో అయ్యో, మహతి గారు చాలా సపోర్ట్ చేస్తారు కదా. మహతి మేడం సపోర్ట్ చాలా సపోర్ట్ చేస్తారు, చాలా జోవియల్ పర్సన్ కదా. చాలా మింగిల్ అయిపోతారు మేడము. కానీ లేదు, చెప్పారా మేడంకి ఎప్పుడైనా? మేడంకి, మా మేడం కూడా నేను ట్రాన్స్ అని తెలిసిన తర్వాత కూడా మా మేడం ఊరుకో నువ్వు ఎందుకు చెప్పుకుంటావు, నువ్వు అమ్మాయి కన్నా అందంగా ఉన్నావు, నిన్ను చూస్తుంటే నాకే కొంచెం ఇదేస్తుంది, నువ్వు అమ్మాయివే, నువ్వు ఎందుకలా ట్రాన్స్ అని చెప్పుకుంటే ఎవరికి ఎలా చెప్పుకోకు, నువ్వు ట్రాన్స్ అని చెప్పుకోకు, అమ్మాయినే చెప్పుకో అని అంటారు మా మేడం. బిఫోర్ బాయ్ ఉన్నప్పుడు కూడా హరితక్కకి చేశాను. హరితక్క సీరియల్స్ లో, మూవీస్ లో, జబర్దస్త్ శ్రీదేవి నమ్మకం, హరిత గారికి కుంకుమ పూ హరిత, రవలి గారి హరితకి కూడా చేశాను. అక్క కూడా మంచి పర్సన్. మేకప్ మీరే చేశారు? మేకప్ అసిస్టెంట్ గా. మేకప్ అసిస్టెంట్, ఎందుకంటే హరిత గారి మేకప్ చాలా బాగుంటది. అది హోమ్లీగా అదంతా వస్తుంటది కదా, చాలా బాగుంటది. ఓకే. అండ్ మిస్ ఎప్పుడు పార్టిసిపేట్ చేశారు, అంటే మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది? మిస్ ఇండియా ఇంటర్నేషనల్ అంజుష్ మేడం మా కమ్యూనిటీలోనే నాని అవుతారు వరుసకి. సో మేడం
మేడం పార్టిసిపేట్ చేస్తే మేడంకి నేను చెప్పాను, నాకు ఇలాగా చాలా ఇంట్రెస్ట్ ఉంది, సినీ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్, మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్. సో సినీ ఫీల్డ్లో 4 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా, ఏం రిజల్ట్ వస్తుంది, కొంచెం మోడలింగ్లో కూడా ట్రై చేస్తాను, నాకు ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి, నేను షూర్గా చేస్తానని చెప్పాను. సో చెప్పిన తర్వాత 1 మంత్ 2 మంత్ తర్వాత ఆ మేడం నాకు కాల్ చేసి, అంజుష్ మేడం కాల్ చేసి, ఇలా ఆపర్చునిటీ ఉంది బెంగళూరులో, నేషనల్ అవుతుంది, పార్టిసిపేట్ చేయు నువ్వు ఖచ్చితంగా, అది ఇది అని చెప్పి. సో మోడలింగ్లో కొరియోగ్రాఫర్ని మెంటర్ అంటారు. సో 1 మంత్ నుంచి నాకు వాకింగ్ నేర్పించడం, స్టిల్స్ నేర్పించడం, ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా ఉండాలి, సో మెంటర్ దగ్గరుండి చేపించారు. సో బెంగళూరులో అయ్యింది. ఓకే, బెంగళూరులో అయింది అనమాట. బెంగళూరులో అయింది. ఓకే, నైస్. విజయం సాధిస్తారని అనుకున్నారా మీరు? సో ఇక్కడ మెడల్ మిస్ ఇండియా అయితే నేను అనుకోలేదు. నేను మిస్ ఆంధ్ర నుంచి పార్టిసిపేట్ చేశాను మా విజయనగరం తరఫు నుండి. ఓకే. సో విజయనగరం అంటే నేను ఒకలా గెలిస్తే విజయనగరమే రావచ్చు అని అనుకున్నా. ఎందుకంటే ఈ మిస్ ఇండియా నేషనల్ అనేది ఎక్కడెక్కడి నుంచో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఒక 40-50 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. సో చాలా మంది చాలా రకాలుగా ఎవరి స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో వీళ్ళ మధ్య నేనేం గెలుస్తానులే అన్న ఉండే. మళ్ళా ఈవెంట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎక్కడో చిన్న హోప్ వచ్చింది, నేను ఎక్కడో గెలుస్తానేమోలే, వాళ్ళని చూడంగానే నేనే బెటర్ అనుకున్నారా? నేనే కొంచెం అనుకొని ఎక్కడో నేను గెలుస్తాలే అన్న హోప్ వచ్చింది. హోప్ వచ్చిన తర్వాత ఇంకా పార్టిసిపేట్ చేశాను. ట్రెడిషనల్ రౌండ్, వెస్టర్న్ రౌండ్ విన్ అయిపోయారు. అంటే విన్నర్ గా మిమ్మల్ని ప్రకటించినప్పుడు, శశిరేఖని విన్నర్ గా ప్రకటించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా లైఫ్ లో హ్యాపీ మూమెంట్ ఏదైనా ఉందంటే మిస్ ఇండియా అనే చెప్పుకుంటా. ఎందుకంటే చాలా మంది ఉంటారు, ఇంకా స్టేజ్ పైన మెంటర్స్ వచ్చి, కొరియోగ్రాఫర్స్ అనగా, ప్రొడ్యూసర్స్ సార్స్ అనగా, సో అందరు వచ్చి క్రౌన్ పెట్టి ఇండియా తరపున శ్వాస్ చేసి గోల్డ్ మెడలిస్ట్ అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరు ట్రాన్స్ లేనా లేకుంటే అమ్మాయిలతో మీరు పార్టిసిపేట్ చేసి ఒక ట్రాన్స్ విజయం సాధించారు? ట్రాన్స్ ఎవరు లేరు, ట్రాన్స్ ని ఒక్క అమ్మాయి. సో మిగతా వాళ్ళందరూ ఫీమేల్స్. వావ్, సూపర్. ఒక ట్రాన్స్ అయి ఉండి కూడా అమ్మాయిలను ధీటుగా దాన్ని కాంపిటీషన్ ఇచ్చి విన్ అవ్వడం జరిగింది. ఓకే, తర్వాత విన్ అయిన తర్వాత ఫ్యామిలీ నుంచి ఎలా సపోర్ట్ వచ్చింది? మీ కమ్యూనిటీ నుంచి? మాది కమ్యూనిటీ నుంచి కూడా బాగానే సపోర్ట్ వచ్చింది. బాగానే మా మమ్మీ అనగా, అత్తయ్య అనగా, మమ్మీ వాళ్ళు, మా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అలానే విలేజ్ లో అయితే ఇంకా రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది. మా విలేజ్ లో మంచి పేరు తెచ్చావు, మంచి మీ మమ్మీ డాడీకి పేరు నిలబెట్టావు, మీ మమ్మీ డాడీకి మంచి పేరు వచ్చింది. సో హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి గర్వంగా ఉన్నారు. ఓకే, ఎవరైనా లవర్స్ ఉన్నారా మీకు? బాయ్ ఫ్రెండ్? ప్రెసెంట్ అయితే బెస్టీ అనుకోండి. సో అంటే ఫీలింగ్స్ అన్ని ఒక అమ్మాయి లాగా ఉంటది కదా. మళ్ళీ ఇప్పుడు అంటే చాలా మంది ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే కొంతమంది సెక్స్ వర్కర్ చేస్తుంటారు కదా, మీరు అలాంటి వర్క్ ఏమైనా వెళ్ళడం జరిగిందా? లేదు, నేను 4 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నా. సో ఈ జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తూ, మేకప్ అసిస్టెంట్ గా వెళ్తూ, మహతి గారు అసిస్టెంట్ గా చేస్తూ ఇందులోనే ఉన్నా. కమ్యూనిటీ మంచి సపోర్ట్, కమ్యూనిటీ దగ్గరికి వెళ్తూ ఉంటా. భిక్షాటనకి వెళ్తారా ఏమన్నా? భిక్షాటన అంటే ఏమైనా ఒక గ్రూప్ గా 4-5 మెంబర్స్ ఉన్నారనుకో, సో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తా. వాళ్ళు అడగడం చేయడం చేస్తారు. పెద్దవాళ్ళు, మమ్మీ లాంటి వాళ్ళు, అత్తయ్య లాంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళతో పాటు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటా. ఓకే, వెళ్తుంటారు. కానీ అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది కదా. చాలా, వాళ్ళు కూడా చాలా సపోర్ట్, ఎవరి సపోర్ట్ లేక మేము కమ్యూనిటీలోకి వస్తాము. సో చాలా రోడ్ పైకి వెళ్ళేటప్పుడైనా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు. తిడుతుంటారు, కొంతమంది టీజ్ చేస్తుంటారు. మళ్ళీ మీరు అందంగా ఉన్నారు కదా, మీకు ఎవరైనా టీజ్ చేయడం ఏదన్నా, ఎలాంటి టీజెస్ ని మీరు? నేను ఎప్పుడు ఎవరితో గొడవ పడలేదు. పడకుండా కూడా వాళ్ళు టీజ్ చేస్తుంటారు కదా, అట్లాంటి ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేశారా? ఏం లేదు. ఇండస్ట్రీలో ఎవరైనా ప్రపోజ్ చేయడం జరిగిందా? అమ్మాయి అనుకుని తర్వాత మీరు ట్రాన్స్ అన్ని ఇండస్ట్రీలో కూడా వచ్చే ప్రపోజల్స్ వచ్చాయా? కానీ నాలాగా ఇప్పుడు నేను ఎలా కష్టపడుతున్నాను ఒక అసిస్టెంట్ గా, వాళ్ళు కూడా ఒక గ్రూప్స్ లో ఒక కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ గా, మేకప్ అదే జూనియర్ ఆర్టిస్ట్ గా ఇస్తున్నారు. అట్లా వాళ్ళు కూడా ప్రపోజ్ చేస్తున్నారు అనమాట. కన్ను పడ్డదన్నమాట శశిరేఖ మీద. అసలు లైఫ్ అంబిషన్ ఏంటిది మీకు? ఏం కావాలని ఉంది?
ఏం కావాలి? నేను ఒక మిస్ వరల్డ్ దాకా వెళ్ళాలి. ఓహో, ఇండియాతో సరిపెట్టుకోరు. ఆ, మిస్ ఇండియా తరపున మిస్ వరల్డ్‌కి వెళ్ళాలి. చాలా ఓకే. ఇండోనేషియా చాలా అదర్స్ ఉమ్, దీని నుంచి వస్తారు కాబట్టి నేను కూడా ఒక ఇండియా తరపున మిస్ వరల్డ్ దాకా వెళ్ళాలి. ఓకే. సో మన టాలీవుడ్‌లో అయితే ఒక బిగ్ బాస్ ఆపర్చునిటీ కోసం బిగ్ బాస్ చూసి కూడా ఓకే. మరి ప్రియాంక గారిని కలిశారా? బిగ్ బాస్ ప్రియాంక గారిని? అక్కడ చూసాను కానీ గెలవలేదు. తను కూడా చాలా అందంగా ఉంటది. చాలా ఓకే. బాగుంటది. అదే. సో బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చి మంచి ఆఫర్స్ వచ్చి మూవీస్ లో సీరియల్స్ లో ఆ, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కానీ చెల్లెల క్యారెక్టర్స్ కానీ చేయాలంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఓకే. సో అటువంటి ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే ఖచ్చితంగా హీరోగా ఛాన్స్ వస్తే సందీప్ కిషన్ కాకుండా ఎవరు పక్కన చేయాలని ఉంది మీకు? ఏ సందీప్ కృష్ణ కాకపోతే విజయ్ దేవరకొండ. ఆ! విజయ్ దేవరకొండ గారు అంటే కూడా ఇష్టమా నీకు? ఓకే. బాగుంటాడు, చాలా బాగుంటాడు. రొమాంటిక్ గా. అచ్చా, విజయ్ దేవరకొండ గారికి ప్రపోజ్ చేయండి. ఐ లవ్ యూ విజ్జు. ఫుల్ పేరు చెప్పండి, విద్య అంటే చాలా మంది వస్తారు. విజ్జు అంటే విజయ్ దేవరకొండ విజ్జు అని షార్ట్ కట్. అచ్చా అచ్చా. సారీ సార్. ఆ. సో బాగుంటారు. చెప్పండి, ఏం నచ్చుతుంది విజయ్ దేవరకొండలో? ఆ బాడీ ఫిట్నెస్, ఆ, ఒక రొమాంటిక్ గా ఉంటారు, హెయిర్ స్టైల్. ఆ, ఓకే, రొమాంటిక్ గా. ఓకే, అంటే వాళ్ళని హీరోస్ ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? గట్టిగా వెళ్ళి హక్ చేసుకోవాలనిపిస్తుంది. హీరోస్ ని చూసినప్పుడు అనిపిస్తుంది కదా, ఒక్కసారైనా డేట్ చేయాలనిపిస్తుంది హీరోస్ తోనే? ఎప్పుడు అలా అనిపించలేదు. ఆహా, ఓకే. డేట్ అంత థింక్ చేయలేదు నేను ఎప్పుడు. సో వీళ్ళతో డేట్ చేయాలి, వీళ్ళతో డేట్ చేయాలని. అచ్చా అచ్చా, ఓకే. ఒకసారి మీ అవార్డ్స్ చూపెట్టారా? ఫస్ట్ నా కిరీటం. ఓకే. ఇది నా గోల్డ్ మెడల్ బ్యూటీ పేజెంట్ అనీస్ క్రియేషన్ బ్రాండ్. ఓకే. సో ఇండియా తరపున ఒక స్వాష్ అనీస్ బ్రాండ్ నుంచి బ్యూటీ అవార్డ్స్. వావ్, సూపర్, నైస్. నేషనల్ So, లెవెల్ Icon బ్యూటీ Golden, పేజెంట్ ఇండియా టాప్ స్టార్ మోడల్స్ 2025 గ్రాండ్ ఫైనలిస్ట్ అవార్డు విన్నర్ అది. ఓకే, అవార్డు విన్నర్. సూపర్. అంటే ర్యాంప్ వాక్ చేసేటప్పుడు చక నడవాలి కదా, అమ్మాయిలకు ధీటుగా ఇంకా మీరే బాగా చేయొచ్చు కదా. అమ్మాయి అంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేసా అక్కడ కూడా, నాకు అంత అలవాటు లేదు. ఆ, సో వాక్ చేయడము, ఓకే. ర్యాంప్ వాక్. సో మా మేడం ఒక మెంటర్ ఒక 3 days అలాగే నాకు ఫస్ట్ నుంచి ఇలా ఉండాలి ఇలా ఉండాలి. సార్ అనీష్ సార్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చి ఇలా ఉండాలి. 3 hours నేను 1 ఇంచి హీల్ పైన నిల్చున్నా. అయ్యో. నా లెగ్స్ మొత్తం బబుల్స్ చాలా హీల్స్ వేసుకోవాలి. 1 ఇంచి హీల్ 5 inches హీల్ ఇంత ఉంటే, ఆ, సో అంత హీల్ పైన నేను నిల్చున్నా. నాకు ఫస్ట్ టైం అంత హీల్, నేనే హైట్, ఆ. నా హైట్ కి ఇంకా హైట్ జెండర్. ఆహా. సో అలా 1 ఇంచి వెళ్ళిపోయిన 3 hours అలానే ఉంచేసారు. ఏడ్చేసాను నేనైతే. అయ్యయ్యో. ఆ, ఫస్ట్ అలవాట్లేదు, ఎక్కడ సపోర్ట్ పట్టుకుందామన్నా సార్ తిడుతున్నారు, కూర్చొని ఇస్తలేదు, అయ్యో. ఆ హీల్ తీసి పక్కన పెట్టనిస్తలేదు, ఆ హీల్ తోటే నిల్చోమంటున్నారు టీ స్టాండ్ లో. సో బాగా ఇబ్బంది పడ్డారు. చాలా ఏడ్చేసా, లెగ్స్ మొత్తం బబుల్స్ కట్టేసాయి నాకు. అంటే అమ్మాయిలు అక్కడ ఉన్నప్పుడు ఈర్ష్యపడేసి మిమ్మల్ని కొంచెం టీజ్ చేయడం కానీ, ఇదేంది ట్రాన్స్జెండర్ వచ్చేసి మమ్మల్ని పార్టిసిపేట్ అలాంటిది ఏమన్నా రూమర్స్ ఏమైనా ఎదుర్కొన్నారా? ఆహా లేదు, కానీ నాకు ఒక అమ్మాయిని చూసి అలానే అనిపించింది. ఆ, సో అది నన్ను చూసి కొంచెం నాకు యాటిట్యూడ్ చూపించేది. ఓకే. సో ఆ అమ్మాయి అలా ఫీల్ అయి ఉండొచ్చు. ఫీల్ అయింది. ఓకే. దొరికే. ఏంటి ఏమేమి తింటుంటారు మీరు మీ బాడీ మెయింటెనెన్స్ కి? నేను ఏం తింటాను, నాకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడే తింటాను. ఆహా, అది ఇదేనేం చూడను, అన్ని తినేస్తాను. ఆహా. మీ ఇట్లా ఫిగర్ కి ఏంటిది రహస్యం అనేది? ఎక్సర్సైజా, యోగానా, ఏంటిది? యోగా చేయను. ఆ. సో జిమ్ కూడా వెళ్తాను. సో జిమ్ కి వెళ్తాను. యూనిసెక్స్ జిమ్మా లేకుంటే? యూనిసెక్స్. ఓకే, అక్కడ అబ్బాయిలందరూ మిమ్మల్ని చూస్తారేమో కదా. నేను ఇప్పుడు అలా అర్థం గమనించలేదు. నిజంగా ఆ జిమ్ అబ్బాయిలు చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? జిమ్ లో వెళ్ళినప్పుడు అందరూ ఓవర్ గా చేస్తుంటారు, వాళ్ళని ఏమనిపించింది? కొంచెం ఓవరాక్షన్ చేస్తారు అనిపిస్తుంది. ఒక్క జిమ్ అబ్బాయి కూడా నచ్చలేదా వాళ్ళ బాడీని చూసి మీకు? నేను ఎప్పుడు అంత పర్ఫెక్ట్ గా జిమ్ ఒక్క అబ్బాయితో కూడా. సో నేను వెళ్ళాను మా ట్రైనర్ తోటే, హాయ్ అంటే హాయ్ బాయ్ వస్తాను, ట్రైనర్ తో నేమ్ పెట్టేసి వెళ్ళిపోతాను లోపలికి. మళ్ళీ అవుట్ వచ్చేటప్పుడు అయిపోయింది సార్ వెళ్ళిపోతున్నాను. అంటే జిమ్ ట్రైనర్ తో ఒక్కరితోటే నేను మాట్లాడేది. ట్రైనర్ ఎప్పుడు మీకు ప్రపోజ్ చేయలేదా? అమ్మో, అతన్ని నేను అలా ఎప్పుడు చూడలేదా? సో అతను అచ్చా, ఓకే, అలా అన్నమాట. జిమ్ బాయ్. ఓకే, రొమాంటిక్ గా చేయాలంటే ఎక్కడికి వెళ్తారు? ఏ హీరోతోనే? అంటే ఇప్పటిదాకా వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక హీరో రొమాంటిక్ గోవాకి వెళ్ళాలంటే ఏ హీరోతో వెళ్తారు? హీరో అంటే ఏం లేదు, మీ ఫ్రెండ్స్ లలో ఎవరితో వెళ్తారు అబ్బాయితో? అబ్బాయి నా ఫ్రెండ్ ఒక బెస్ట్ బెస్ట్ చెప్పారు కదా. ఓకే, పేరు వద్దులే కానీ ఓకే. అబ్బాయి కొంచెం ముస్లిం. ఆహా. సో నాకు బిఫోర్ నుంచి ఆ అబ్బాయి ఒక బెస్టీ. అచ్చా. బిఫోర్ బాయ్ గా ఉన్నప్పటి నుంచి నాకు సపోర్ట్ ఓకే.
చాలా ఇష్టం అబ్బాయి అంటే. అచ్చా. సో పేరు చెప్పాను, ఆహా. అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఆయనతో వెళ్తారా? వెళ్ళాలి అన్న ఆపర్చునిటీ వస్తే ఆహా. ఖచ్చితంగా అబ్బాయిని తీసుకుని వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తాను. ఓకే, వెళ్ళండి హ్యాపీగా అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండ్ సో ఒక ట్రాన్స్ గా కూడా మీరు ఒక విజయం సాధించారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా ట్రాన్స్ అని ఫీల్ కాకండి, గో హెడ్ అయ్యి అనే వాళ్ళు అంటూనే ఉంటారు, మన గమ్యం మనం చేరుతూనే ఉండాలి, అంతే కదా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆపర్చునిటీ ఇచ్చి చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.